హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ ఒకటే ఒక ఆలు అయితే తీసుకున్నానండి. నేనైతే ఇక మంచి ఆలుతో రైస్ చేయాలనుకుంటున్నాను. టమాటా ఆలు వేసి అయితే రైస్ చేస్తాను. కిచిడి టైప్లో ఉంటుందండి, కానీ చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడ మీరు ఇలా ట్రై చేయండి. మ్యాక్సిమం అంతా ట్రై చేయి ఉండొచ్చు, బట్ నేనైతే ఇక ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎలా చేయాలో ఇక మీరు చూసేయండి. నేనైతే ఇక్కడ తగినంత ఆయిల్ వేసుకొని ఇక మసాలాలు అయితే అన్నీ వేసేసుకుంటున్నానండి. మసాలాతో కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు అయితే వేసేసుకొని అవి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ అయితే రావాలండి, మనకు అర్థమైపోతుంది కదా వస్తున్నట్టు. ఆ తర్వాత అందులో కట్ చేసుకున్న ఆలు వేసేసుకొని అలాగే కొంచెం అంతా కొద్దిగా అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా ఆలు అయితే మగ్గిపోతుంది. తర్వాత కొంచెం కలర్ అయితే వచ్చాక పసుపు కూడా వేసేసుకొని టమాటాలు అయితే వేసేసుకోవాలి. టమాటాలు అయితే నేను ఇక్కడ ఒక టమాటా వేసేసుకున్నాను. తర్వాత అంతా ఒకసారి బాగా ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాతనైతే మనం వాటర్ అయితే తగినంత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత అందులో ఇక నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. అంతే, ఇక టమాటా ఫైనల్గా ఇక రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.